ఇచ్చేటువంటి హక్కు ఎవరు? కూలి పని చేసుకోవాలా, వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారంలో జిత్తులు ఉంటాయి, ఏమంటారు, స్ట్రాటజీలు ఉంటాయి, అన్ని రకాలుగా ముందుకెళ్తారు. అందులో పోటీ పడాలి, అంతేగాని వాళ్ళని మా బతుకమ్మ పండుగ చేయాలి అని చెప్పి అనే హక్కు మనకి ఎవరి దేవాన్ని వాళ్ళు కొలుసుకోవాలి అటువంటి స్వేచ్ఛలు మనకు ఉన్నాయి. కాబట్టి అనిల్ గారు ఎవరిని ఫోర్స్ఫుల్ గా చేయలేము, మా కల్చర్ ని పాటించమని ఎవరికి చెప్పలేము. పనులు కలపడండి. తెలంగాణ వాళ్ళు అనిల్ గారు ఒక్క నిమిషం, ఆజాద్ ఒక్క నిమిషం చిన్న చూపు చూస్తా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆజాద్ ఒక్క నిమిషం, అర్థమవుతుందా? అసలు ఒక్క నిమిషం. అనిల్ గారు, డూ యాక్సెప్ట్ దిస్? చాలా మంది ఒక కామెంట్ వచ్చింది, సంతోష్ కుమార్ అంట, మరి ఆ వెదవెవడో కానీ చేతగాని దద్దమ్మలు తెలంగాణ జఫ్వాలు బిజినెస్ చేసేకి వగ్గలేక మార్వాడిపై పడి చేస్తున్నారు. ఎవడో వెదవ తెలియదు, కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ వెదవ కామెంట్ ని? ఏం మాట్లాడతారండి ఇక్కడ? ఒక రీజియన్ డోంట్ టేక్ ఎ రీజియన్. ఆ వెదవకు నేను చెప్తున్నా, అరే బెదబా, డోంట్ టేక్ ద రీజన్. అరే బెదబా దద్దమ్మ, ఇక్కడ తెలంగాణ ఇది ఈ కంపారిజన్ రోడ్డు మీద దొరకాలి కానీ అన్నవా సోదరులు బట్టలు ఇడిచి ఉరికించుకుంటారు. సారీ, ఇక్కడ కాంట్రవర్సీ ఎలా ఉంటుందంటే ఈ రకంగా తెలంగాణ మొత్తం ఓవరాల్ గా మాట్లాడకండి. బిజినెస్ ఆత్మగౌరవం కోసం ప్రాణాలు ఇచ్చిన మేము తెలంగాణకు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా, ఇక్కడ డీలర్షిప్లు చేసుకుంటా, ఏ ప్రొడక్ట్ ఒక తెలంగాణకి ఇవ్వరు, మీరు మొత్తం బ్లాక్ చేస్తారు మార్కెట్ లో. మాకు తెలియదా? ఆ కామెంట్ నేను సమాధానం చెప్తాను. ఇక్కడ రీజన్ ఇష్యూ తీసుకురాక, అరే వెదబా అని చెప్తాను ఇక్కడ నేను. సంతోష్ కుమార్ ఎవరు అంటారు, ఐఎమ్ సారీ, ఎవరైతే చూస్తున్నారో నా లాంగ్వేజ్ పట్ల మీకు ఏమైనా కనుక తప్పు అనిపిస్తే ఐ అపాలజైజ్, మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. బట్ రీజియన్ ఫీలింగ్ తీసుకొచ్చేటువంటి ఇటువంటి వెదవలని చెంపచెల్లు అనిపించిన చెప్పుతో కొట్టాలి. ఇప్పుడు గుజరాత్ అని తీసుకొచ్చిర్రు, ఎక్కడ ఎవరైనా మాట్లాడేవాళ్ళు? డిడ్ యు టేక్ ఎనీ గుజరాత్ అని ఆ రాష్ట్రం పేరు తీసుకొచ్చిర్రా? రాజస్థాన్ రాష్ట్రం పేరు తీసుకొచ్చిర్రా? ఇంకేం రాష్ట్రం పేరు తీసుకొచ్చిర్రా? తెలంగాణ ఓవరాల్ని, తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ఒక దారి కట్టేసి, ఒక తాడు కట్టేసి తెలంగాణ వాళ్ళకు బిజినెస్ చేతగాక పడి చేస్తున్నారంట. సిగ్గు అనిపించాలి. ఏడా పడి చేస్తున్నా ఒకసారి బయటకు వచ్చి మాట్లాడు. ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్ టు టాక్ బయటికి రా, బయటకు వచ్చి స్టేట్మెంట్ చేయి. లేకపోతే యూ కాల్ టు దిస్ నెంబర్, నీ నెంబర్కి ఫోన్ చేయి. ఈ నెంబర్తో మాట్లాడాడు. ఎక్కడ చేతగాలో చెప్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ అనేది ఇక్కడ కాకతీయుల కట్టడాలు ఉన్నాయి, ఇక్కడి వాళ్ళు కట్టినయే. వరంగల్ కిల్లా చూడు, గోల్కొండ కోట చూడు, ఏం చూస్తావు? ఇంకా చేత కాదా? చేతగాక ఇవన్నీ కట్టుకున్నారా? బిజినెస్ అంటావా? స్వర్ణకారులు చేసే బిజినెస్ చాలా గొప్పది. 1990 నుంచి అద్భుతమైన షాపులు ఉన్నాయి, మంచి మంచి డిజైన్లు ఉన్నాయి. ఈరోజు ఏ జ్యువెలరీ షాపులు ఎటువంటి డిజైన్లు అప్పుడే ఉన్నాయి. నిజాం నగర్ అని చెప్పి ఎగ్జిబిషన్లు పెట్టి చూస్తావు కదా, డిజైన్ అన్ని కూడా అప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు అంతా ఇక్కడ లోకల్ ఎవరు చేయలేదా? ఇక్కడ ఉన్నటువంటి వడ్రంగి వాళ్ళు చెక్కిన అద్భుతమైనటువంటి శిల్పాలు ఉన్నాయి, వడ్రంగి వాళ్ళు చెక్కిన అద్భుతమైనటువంటి ఒక రూపాలు ఉన్నాయి, ఇక్కడ శిల్పులు చెక్కిన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. పనికిమాల చర్చ ఇది, పనికిమాల డిస్కషన్ ఇది. తెలంగాణ వాళ్ళకి చేతగాని చెప్పి సిగ్గు అనిపించాలి. కామెంట్స్ బట్టి సిగ్గు అనిపించాలి. ఇఫ్ యూ ఆర్ డేర్ ఎనఫ్ టు టాక్. ఇక్కడ చాలా మంది అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రీజన్ ఫీలింగ్ అనిల్ గారు తీసుకోవడం లేదు, ఆ జిగ్నేష్ దేవచ్ కూడా రీజన్ ఫీలింగ్ తీసుకురాలేదు. ఆయన ఏమన్నారు, చేత కాదు అనే రకంగా ఏదో మాట్లాడుకొచ్చారు ఆయన. కానీ ఒక రీజన్ ఫీలింగ్ తీసుకొచ్చి గుజరాత్ తెలంగాణను గొడవ పెట్టలే ఆయన. పనికిమాల గొడవ పెట్టేటువంటి వ్యక్తులు మొత్తం మీలాంటి వాళ్ళు. అనిల్ గారు ఏం చెప్తారు మీరు? తెలంగాణ మొత్తాన్ని ఒకే తాడు కట్టేసి చేత కాదు అనేటువంటి కామెంట్స్, ఇటువంటి వ్యక్తులకి ఏం సమాధానం అవుతాడు? వాట్ డు యు సే? డెఫినెట్లీ రీజనల్ ఫీలింగ్ తీసుకురావడం అనేది ఎటువైపు అయినా కానీ తప్పే. వ్యాపారాన్ని వ్యాపార దృక్పథంతో చూడాలి. డిఫరెంట్ ఇండస్ట్రీస్ హియర్. ఐటీ ఇండస్ట్రీ ఉంది, కూలి పని చేసుకున్నారు, అట్లానే వ్యాపారం చేసుకున్నారు, గవర్నమెంట్ సెక్టర్ ఉన్నారు. దానికి సపరేట్ చూడాలి. ఇక్కడ మన ఉపాధి కోల్పోతుంది అంటే మనం ఎట్లా ఇందులోంచి మేల్కొని ఎట్లా బయటికి రావాలో చూసుకోవాలి. కానీ అది అండర్ కాన్స్టిట్యూషన్ వెళ్ళాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే మనం కాన్స్టిట్యూషన్ వెళ్ళకపోతే మనం మన ఉద్యమాలు నిలవు.
సో నేను మాట్లాడేది ఏంటంటే ఈ మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో దీన్ని దయచేసి మార్వాడి కమ్యూనిటీ ఉంది చూద్దాం. ఒకటే కమ్యూనిటీ వాళ్ళు అంత ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఇంతమంది జనాలు మనం ఎందుకు కాన్స్టిట్యూషన్ తాగుబోతులు కమ్ జాతి మా వెనక నార్త్ ఇండియా సొసైటీ ఉన్నది, మేము ఎక్కడైనా పోటీ పడతాం, ఇట్లా మాట్లాడచ్చా? అనిల్ గారు ఆజాద్ ఒక్క నిమిషం let him talk. ఆయన మాట్లాడిద్దాం బికాజ్ ఆజాద్ ఒక్క నిమిషం వాటన్నిటి మీద పెరుమర్తి రవి గారు గాని మీరు గాని లీగల్ యాక్షన్ తీసుకొని వీళ్ళని బహిష్కరిస్తున్నాము అని చెప్పేసి రాష్ట్రం నుండి బహిష్కరించడానికి చట్ట ప్రకారం ఎట్లా వెళ్తాము అనేది మనం ఆలోచించాలి. అంతేగాని షాపులు చేసేసి వాళ్ళని రెచ్చగొడితే ఎండ్ ఆఫ్ ది డే ఏమైతుంది రాష్ట్రము? మనకు చట్ట ప్రకారంగా వెళ్ళాలి. ఇల్లీగల్ గా చేసే దందాలను బంద్ చేసేదానికి వెళ్ళాలి. ఖచ్చితంగా కొట్లాడాలా, యూనియన్స్ ఫామ్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకునే దానికి పని చేయాలి. కానీ లీగల్ గా చేసుకోవాలి. కానీ బ్యాటిల్ మనము రెచ్చగొట్టుకొని అది ఇల్లీగల్ దాంట్లోకి వెళ్తే ముందు ఎవరు ఆల్రెడీ అన్నారు ఇది అనిల్ గారు ఒక్కసారి అశోక్ ఫ్రమ్ హైదరాబాద్ కాల్ ఉన్నారు. అశోక్ గారు మాట్లాడతారంట. అశోక్ గారు ఫ్రమ్ హైదరాబాద్ మాట్లాడతారు. ఆయన అశోక్ గారు హలో అశోక్ గారు మాట్లాడండి. హలో వినిపిస్తుందండి? రైట్, వినిపిస్తోంది, మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ జరగవలసిన సమస్య ఏంటంటే మేమేమంటున్నామంటే మార్వాడి వాళ్ళని పొమ్మనట్లేదు, మార్వాడి వాళ్ళని ఇక్కడ నిలబనట్లేదు. వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వమంటున్నాము. సక్రమైన రీతిలో సక్రమైన క్రమంలో సక్రమంగా వ్యాపారం చేసుకోమంటున్నామే తప్ప మిగతా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోమనట్లేదు. ఏంటి పంచాయతీ? ఎన్నలేని పంచాయతీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఇది చినుకుగా గాలివానగా తుఫాన్గా మారిపోయింది. దేశమంతా ఇప్పుడు రాష్ట్రమంతా మొత్తం రాష్ట్రమంతా విస్తరించిపోయింది. దీని కారకులు ఎవరు? సక్రమంగా వ్యాపారాలు చేయకపోతేనే కదా. ఒకే ఒక ఉదాహరణ నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. అశోక్ గారు ఒక నిమిషం మీ మాట వింటాను, మీరు మాట్లాడండి పర్లేదు. బట్ నేనేమంటున్నానంటే వాళ్ళు సక్రమంగా చేస్తలేరనంటే మీరు మీలాంటి చదువుకున్న వాళ్ళు ఈ రకంగా కొంత తెలిసిన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు జిఎస్టీ కట్టకపోతే కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు ట్యాక్స్ కట్టకపోతే కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేస్తాం, గూగుల్ పే ట్రాన్సాక్షన్ డిజిటల్ మనీ యాక్సెప్ట్ చేయమంటే కంప్లైంట్ ఇవ్వండి. అవునండి, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు రామ్ గారు నేను ఏమంటున్నానంటే విషయం ఏంటంటే వాళ్ళు బిల్స్ ఇవ్వరు. ఇప్పుడు వాళ్ళు ఒక 1 month అయిపోయింది అంటే ఒక 20 days అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకుని వెళ్తే అది 1 month కింద రెంట్గా తీసుకుంటారు, ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? బిల్స్ సక్రమంగా ఉండయి, వ్యాపారం సక్రమంగా ఉండయి వాళ్ళే. ఇవన్నిటిని ఒకెత్తు పెట్టుకొని అనవసరమైనటువంటి చిల్లర తీసుకొని వచ్చి ఇది చినుకు గాలివానగా మారి ఎంతటికైనా కానీ వాళ్ళు మారాలి. మేము అనేది కల్చరల్ దేవుని పూజించేది ఎవరు? శ్రీకృష్ణుని పూజించమంటున్నాము, రాముని పూజించమంటున్నాం. ఎవరు పూజించద్దు అంటున్నారు? మిమ్మల్ని పూజించేద్దామంటున్నాం. మీకు ఇష్టం ఉంటే చెయ్యండి, చేయకపోతే చేయకపోతే బతుకమ్మాడుని గణపతి పండుగ చేసుకోరు, చేయొద్దని ఎవరన్నారు? మాకు కావాల్సింది మేమేమంటున్నామంటే మాకు కావాల్సిన ఉద్యోగాల అవకాశాలు కల్పించమంటున్నాము. ఎంతమంది ఎవరు కమ్మరోళ్ళ పని వృత్తి వ్యాపారం నష్టపోయిండ్రు, హౌస్ల వ్యాపారం నష్టపోయింది. దీని కారకులు ఎవరు? మీరు కాదా? మీ వ్యాపారాలు కావా? హలో రైట్ ఒక్కసారి అశోక్ గారు ఇంకో కాల్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ, మీ అభిప్రాయం నాకు అర్థమైంది. అటు ఇంకో కాలర్ పేరు పిసిఆర్ మోహన్ ఫ్రమ్ మలక్పేట్. మోహన్ గారు మాట్లాడండి. హలో మోహన్ గారు వినబడుతున్నానా? వినిపిస్తుంది, మాట్లాడండి. అన్న అందరికి ఆజాద్ అన్న, అనిల్ అన్న, రవి అన్న అందరికి నమస్తే అన్న. అనిల్ గారు ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది ఏంటి మ్యాటర్ అంటే మీరు తెలంగాణ వాళ్ళు పనికిరారు, దేనికి పని చేయనికే రాదు, తాగుతారు పండుకుంటారు అంటారు. అంటే ఇప్పుడు మేము తెలంగాణలో ఉన్న వాళ్ళమంతా తాగే పని చేసి తింటున్నామా అన్న? మేము ఇంకేం పని చేస్తలేమా? ఇప్పుడు మీ దాంట్లో మారోడోళ్ళలో అందరూ పని చేసేటోళ్ళే ఉన్నారా అన్న? మీ రాజస్థాన్కి నేను తిరిగినాను, మీ జైపూర్ నేను తిరిగినాను. ఎట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో మాకు తెలుసు. ఇప్పుడు మేము వాళ్ళని అట్లే క్రిటిసైజ్ చేస్తున్నామా అన్న? మీకు క్రిటిసైజ్ చేసే పని ఏముందన్న మమ్మల్ని? ఇప్పుడు మీరు మా దగ్గర వచ్చి ఉంటారు కదా.